పరిశుద్ధ శిలువ మార్గము 8 నుండి 14 స్థలములు. మన ఛానల్ ది అనాయింటింగ్ ప్రేయర్స్ చూడండి. దేవుని దీవెనలను పొందుకొనండి. 8వ స్థలము, యేసును చూచి యెరూషలేము స్త్రీలు విలపించుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసిలువ చేత లోకమును రక్షించితిరి. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనము. తాను పడే బాధల్లో కూడా ఎదుటివారి బాధని మిన్నగా ఎంచుతాడు ఉన్నతుడు. కానీ తన బాధే మిన్నగా ఉన్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించటం బహుశా ఊహాస్పదమేమో. ఈ ఊహకి నిజరూపమే క్రీస్తు. తన బాధలు తన రక్తసిక్త దేహంపై గురుచుకునే కొరడా దెబ్బల బల్లెపు పోటుల్లోనూ ఇతరుల గురించి, వారి బాధల గురించి తలంచి లోపల వ్యధ చెంది వారిని ఓదార్చాలని చూసే క్రీస్తు పలుకులు మన నరనరాలను వణికింపచేస్తాయి. ప్రార్థన. ప్రభు, నీవు నా గురించి ఆలోచించే రీతి బహు ప్రశస్తమైంది. మా బాధల్ని కష్టాల్లో మిన్నగా ఎంచుకుంటాం మేము. ఇక మా సుఖాల్లోనైతే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోక వారిని చులకనగా చూస్తుంటాం. ఇక నుండి మా కష్ట నష్టాల్లో, ఎదుటి వారి బాధల్లో కొంతైనా పాలు పంచుకొని సోదర ప్రేమను చాటేలా చెయ్యి. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును కాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును కాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. స్లీవామోయు శక్తి లేక ధ్రువాయందు క్రిందగులే లేవాలేక జేసువు. 9వ స్థలము, యేసుప్రభు 3వసారి సిలువ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసిలువ చేత లోకమును రక్షించితిరి. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినను మరలా పైకి లేచును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. భారమైన సిలువ మ్రాను మరలా క్రీస్తుని పడిపోయేలా చేసింది. ఊహించని తన స్థితికి క్రీస్తు ఖిన్నుడయ్యాడు. హింసించేవారే కానీ చిటికిన వ్రేలంత సాయమైన ఎవరూ అందించలేదు. అంతేకాక వారి పాషాణ హృదయం క్రీస్తు వేదనను చూసి ఆనందించి కేరింతలతో అపహాస్యం చేసింది. కానీ క్రీస్తు బాధ ఎవరికి ఎరుక? ప్రార్థన. ప్రభు, నా ఆశలు, నా పాప జీవిత బలహీనతలు వాటి వలలో తగులుకొని నేను పడినట్లు చేస్తున్నాయి. నా పాప జీవితం నా స్వానుభవంగా మారింది. నా పరిస్థితిని నీవు గ్రహించి ఉంటావు. నా జీవిత విధానం నీ ముందు తలదించుకునేలా ఉంది. కానీ ప్రభు, నా ఆశలకు, బలహీనతలకు ఓ చరమాంకాన్ని ప్రసాదించు. సహజమైన వీరిని జయించి నీ కృప వల్ల జయించాను అనే కృతజ్ఞతా భావనను నాలో నిండించు. అప్పుడు నేనును నా చెయ్యినందించి నా పొరుగు వారికి సాయపడి నీకు మహిమను కొనిరాగలను. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. వంటనున్న గాయమంతా నంటగా వస్త్రాల నెల్ల గెంటి నీడ్చి లాగిరి. 10వ స్థలము యేసుప్రభు వస్త్రములను వలుచుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లివ చేత లోకమును రక్షించితిరి. పశువుల పాకలో పుట్టి వడ్రంగి కుటుంబములో పెరిగి పెద్దవాడైన క్రీస్తు మరో ఎదురు దెబ్బకు గురి కావలసి వచ్చింది. అది తన వస్త్రాలను సైతం కోల్పోవడం. ప్రతి మానవుడు ఈ లోకంలో జీవించినంతకాలం కనీసం వేటికి తను దూరం కాకూడదని తలుస్తాడో వాటికి క్రీస్తు దూరం అయ్యాడు. సైనికులు క్రీస్తును వివస్త్రునిగా చేసి అంగవస్త్రాన్ని చుట్టబెట్టడం ఎంత దారుణమైన పరిస్థితో ఊహించడమే కష్టం. ప్రభు, నీవు మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నివసించడానికి ఇల్లు అన్నీ ఇచ్చావు. అయినా మాలో అసంతృప్తి నెలవై ఉంది. ప్రియ యేసునాథ, ఇలాంటి సమయంలో కనీస అవసరాలు లేక బాధపడే వారిని మేము గుర్తించి కొంతైనా ఆదుకుని కడవరి తీర్పునందు మీ ఎదుట దోషులముగా పరిగణింపబడక మీ ముందు ధైర్యముగా నిలుచునే భాగ్యాన్ని మాకును అనుగ్రహించండి. ఆమె. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడిలన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును కాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును కాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. జంట దొంగ వార్ల మధ్య మంట భారమైన స్లేవా కంటగించి నాటిరే. 11వ స్థలము యేసు ప్రభువుని శిలువపై అంటగుట్టుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లివ చేత ఈ లోకమును రక్షించితిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసు ప్రభువుని శిలువ వేసిరి. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనము. భారంచే అలసొలసిన సమస్త జనులారా, నా యుద్ధకు రండు, నేను మీకు విశ్రాంతిని కలిగింతును అని వచించిన ప్రభువు నిస్సహాయుడైనను గమ్యాన్ని చేరగలిగారు. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు తాము ఎప్పటి నుండో ఎదురు చూసిన కాలం ఆసన్నమైనందుకు ఎంతో సంతసించారు. వెనువెంటనే ఉత్సాహవంతులై క్రీస్తును శిలువకు అంటగొట్ట ఉద్యుక్తులయ్యారు. ప్రార్థన. ప్రభు, ఈ తరుణములో నిన్ను చూడాలంటే నా గుండె బ్రద్దలవుతోంది. నీకు ఎంతటి దుస్థితి ఎదురైంది? నా క్రైస్తవ జీవితంలో ఏ మార్పు లేదు. నీ బోధలు ప్రక్కకు నెట్టి నామమాత్రపు వ్యక్తిగా మాత్రమే జీవితం సాగిస్తున్నాను. ఈరోజు నుండి నన్ను, నా పాప జీవిత బలహీనతలను నీ పవిత్ర పాదాక్రాంతం చేస్తున్నాను.
రోజు రోజుకి నిన్ను హింసించే వ్యక్తిగా కాక నిన్ను అనుసరించే మనిషిగా నా జీవితం రూపొందించు, నాలో మార్పు కలిగించు. ఆమెన్. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగానుండండి స్వామి. నేడి అంతా పూర్తియంచు వేడి శ్రీరంబు వంచి వేడినారు ప్రాణము. 12వ స్థలము యేసుప్రభు శిలువపై మరణము పొందుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లివ చేత లోకమును రక్షించితిరి. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. సిలువకు అంటుకొట్టబడిన క్రీస్తు చేతులలో కాళ్ళలో కొట్టబడిన మేకులు ఆయనను ఎంతో బాధించాయి. తలపై ముళ్ళ కిరీటం ఒత్తిడి, కాళ్ళు చేతులలో దిగగొట్టబడిన ఇనుపశీలలు ఆ సచ్చీలుని మరణయాతనకు చేరువ చేశాయి. కపాలాన్ని కంపింపచేస్తూ క్రీస్తు మరణాన్ని ఆహ్వానించే స్థాయికి వచ్చారు. ఆ చివరి క్షణంలో సైతం మానవాళి చేసిన ఘోర పాపానికై, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపుడు అని తండ్రి క్షమను కోరారు. ప్రార్థన. ప్రభు, నీవు ప్రాణం విడిచేటప్పుడు సైతం మాకై ప్రార్థన చేసిన తీరు నా కళ్ళు చెమర్చేలా చేస్తుంది. నీలోని ఔన్నత్యం, పరుల గురించి ఆలోచించే సలక్షణం నాలో లేదు. ఎప్పుడు నా గురించియే కానీ ఇతరుల గురించి యోచించనే లేదు. పరుల కోసం ప్రార్థన చెయ్యనే లేదు. ఇక నుండి నన్ను నేను తగ్గించుకొని ఇతరుల కోసం ప్రార్థించి కొన్ని ఆత్మల రక్షణకైనా కృషి చేసి మీ సువార్త వ్యాప్తిలో పాలు పంచుకునే భాగ్యాన్ని నాకును ప్రసాదించండి. ఆమెన్. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. బాధ పెట్టు శత్రుగుంపు నాదారించ వేడినాడు, నాథుడైన జేసువు. 13వ స్థలము యేసు భౌతిక దేహమును శిలువ నుండి దించుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లివ చేత లోకమును రక్షించితిరి. సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెపు పోటుతో పొడిచెను. వెంటనే
రక్తము నీరు స్రవించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 54వ వచనము. క్రీస్తును సిలువ వేసిన మరుసటి దినము విశ్రాంతి దినమొకటచే ఆ రోజు సిలువపై దేహములు ఉండరాదని ఎంచి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహాన్ని అప్పగించమని కోరారు కొందరు యూదా అధికారులు. సిలువపై చావు బ్రతుకుల మధ్య వేదన పడుతున్న వ్యక్తి కాళ్లను విరుగొట్టడం రోమా సైనికుల కాఠిన్య మనస్తత్వానికి చక్కని నిదర్శనం. అప్పటికే క్రీస్తు మరణించి ఉండటంతో ఏమి చేయాలో తోచని వారు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచి తమ కాంక్షను ఈడేర్చుకున్నారు. ప్రార్థన. ప్రభు, ఆశ నిరాశామయమైన ఈ అలౌకిక అశాశ్వత జీవన సమరంలో అనుక్షణం కామ క్రోధ లోభ మోహావేశాలు నాలో చోటు చేసుకుని రోమా సైనికుల వలె నిన్ను మరింత హింసించేలా చేస్తున్నాయి. నీలోని దివ్యమైన అనురాగం బల్లెపు పొట్టుకు సైతం స్పందించి పాప పరిహారార్థమైన జల రక్తాలను ఎలా స్రవింపచేసిందో అటువంటి సర్వోత్కృష్టమైన కృపను నా ఈ దుస్థితిలో కూడా అందించి సేదదీర్చండి. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. భాసురుండు మోక్షరాజు దాసులైన పాపజాతి కోసమై మరణించెను. 14వ స్థలము యేసుని భూస్థాపనము. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. వారు యేసుదేహమును తీసుకుని యూదుల భూస్థాపన సాంప్రదాయము ప్రకారము పరిమళ ద్రవ్యములు పూసి నారవస్త్రముతో చుట్టిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనము. యూదుల సాంప్రదాయ అనుసారము మరణించిన వ్యక్తి శరీరాన్ని పరిమళ లేపనాలతో అభిషేకించి భూస్థాపన చేయడం ఆనవాయితీ. అయితే మరణించిన వ్యక్తి సామాన్యుడు కాదు. తన మరణాన్ని ముందుగానే తెలుసుకుని ధైర్యముగా తన శిష్యులకు తెలియపరచిన మహిమాన్వితుడు. అతడే మెస్సయ్య. బెతానియాలో కుష్ఠరోగి సీమోని ఇంట ఒక స్త్రీచే అభిషేకించబడిన తరుణంలోనే తన మరణాన్ని తెలియపరిచారు ప్రభువు. క్రీస్తు మరణించడంతో అరిమత్తయి యోసేపు పిలాతు అనుమతి పొంది యేసు దేహమును పరిమళ ద్రవ్యముతో అభ్యంగన గావించి భూస్థాపన చేశాడు. ప్రార్థన. ప్రభు, నీవును మా వలె మరణించి మాతో పాటు మా జీవితాలలో సహచరుడివయ్యావు. నీవు మమ్ము అమితముగా ప్రేమిస్తున్నావు కాబట్టే ఇంత చెయ్యి సాహసించావు. నీ ప్రేమ చిరస్థాయిగా నా హృదయములో నిలిచిపోయి నన్ను నడిపించేలా దీవించు. అనునిత్యం నీవు చేసిన మహాత్యాగానికై నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించు. నా ప్రార్థనా సరళిలో కృంగొత్త మార్పులు ప్రసాదించి ఇతరులకై ఎడతెక్క ప్రార్థించే విధానాన్ని నాకు నేర్పించు. ఆమెన్. ముగింపు ప్రార్థన. మీరు భయపడకుడు. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యను. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనము. ప్రభు, మరణముందిన నీవు మరణాన్ని శాశ్వతముగా జయించావు. ఎన్నో బాధలు శ్రమలకు ఓర్చి మరణాన్ని
ప్రేమగా కౌగిలించుకున్నావు. అందువల్ల ఆ మరణం సైతం నిన్ను బంధింపలేక నీకు ఓ అద్భుత రూపును ప్రసాదించింది. మంచు వలెనున్న నీ వస్త్రం మా పాపహరణకై మమ్ములను సిద్ధం చేస్తుంది. నీకు మా జీవిత కాలమంతా స్తుతులర్పించిన నీ రుణం తీర్చలేనిది సుమా. మరణాన్ని జయించి పునరుత్థానాన్ని నీవెలా పొందావో అదే పునరుత్థాన జీవం నా హృదయ సీమలో సైతం నిండించు. అనునిత్యం అలసిపోయి అవిశ్రాంతముగా పోరాడి అశాంతి అసౌకర్యాలకు లోనయ్యే నేను శక్తి పొంది ధైర్యముగా జీవిస్తాను. పిరికితనము, అపజయాలు, అపదూరులు నన్ను ఇక బానిసగా చెయ్యలేవు. నీ శాశ్వత నిత్యానంద పరమరాజ్యానికై నేను నిత్యం నన్ను నేను సిద్ధపరచుకొని నీ వెలుగును గాంచగలను. ఆమెన్. పరిశుద్ధ పప్పు గారి తలంపులు నెరవేరినట్లు వేడుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును కాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును కాక.